అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఒక్కొక్కరి కుటుంబంలో అనుకోని విధంగా కష్టం వస్తే ఆ కుటుంబం ఎలా విచ్ఛిన్నం అయిపోతుందో తెలుసా? రీసెంట్గా ఆ విచ్ఛిన్నం అయిపోయిన యొక్క కుటుంబం యొక్క విషాద గాథ తెలిపేందుకు నేనైతే వచ్చేసాను. విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం డోలపేటలో ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి ముంజేటి స్పందన యొక్క హత్య కేసుకు సంబంధించినటువంటి కుటుంబం. ఆమె యొక్క హస్బెండ్ ఉన్నారు. అంటే అటు భార్య మరణించింది, ఇటు కొడుకు జైలుకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా అసలు ఏ దిక్కు తోచని పక్షిలాగా ఆయన మిగిలిపోయారు. అప్పటి వరకు కూడా ముగ్గురు హ్యాపీగా కలకలాడినటువంటి ఇల్లు ఒక్కసారిగా మోగపోయింది. డ్యూటీ నుండి వచ్చేసరికి నా భార్య నా కోసం ఏం చేస్తుంది, నా కొడుకు ఈరోజు ఏం విషయాలు చెప్తాడో అని అనేక రకాలుగా ఆలోచనతో వచ్చినటువంటి ఆయనకి ఇప్పుడు ఇంటి దగ్గర ఎవ్వరూ కూడా లేకుండా అయిపోయింది. ఒకసారి మాట్లాడదాం అసలు ఆ రోజు జరిగిన సంఘటన గురించి. ఎందుకు అందరం కొడుకుదే తప్పు అంటున్నాం, కానీ కొడుకు తండ్రితో కాస్త ప్రాబ్లమ్స్ కానీ అన్నీ షేర్ చేసుకునేవాడు. సో గతంలో ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు, అసలు ఎందుకు ఇంత దారుణమైన డెసిషన్ తీసుకోవడానికి అసలు ఏ ప్రభావం తన మీద ఇంపాక్ట్ చూపిందో ఆయన మాట్లాడడం తెలుసుకుందాం. సార్, అసలు ఆ రోజు 4వ తారీఖున స్పందన మేడం ఇంటికి వచ్చేసరికి అనుకోని విధంగా ఆ రోజు అయిపోయింది. క్షణిక ఆవేశంలో కావచ్చు ఏదైనా. మీకు ఈ విషయం ఎలా తెలిసింది? నేను డ్యూటీ నుంచి భోజనంకి వచ్చాను మేడం. 1:15 ఇంటికి లాక్ వేసి ఉంది. మార్నింగ్ మా మిస్సెస్ బాబును గుడికి వెళ్తామన్నారు, శివాలయంకి. వెళ్ళి మరుసటి రోజు మేము వేరే మా తాతగారు ఊరు పండగకి వెళ్ళాలి. వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళి చెవులు బుట్టలు తెచ్చుకుంటాను అంటే, ఆల్రెడీ ఇంట్లో 3 జతలు ఉన్నాయి కదా, వద్దులే అనేసి నేను అన్నాను. లేదు వీళ్ళు తెచ్చుకుంటాను, చీరకి మ్యాచింగ్ బాగుంటాయంటే సరేలే అనేసి వెళ్తామంటే వాళ్ళు వెళ్ళారు. నేను మామూలుగా ఇప్పటిలాగే 9 గంటల డ్యూటీకి వెళ్ళి ఇంటికి 1:30 లాక్ వేసి ఉంది. లాక్ వేసి ఉంటే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే వాళ్ళ అమ్మగారికి కాల్ చేశాను. వాళ్ళ అమ్మగారికి కాల్ చేస్తే లేదు, వచ్చి చాలాసేపు అయిపోయి వెళ్ళిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మా వీధిలో మా వదిన గారి ఇంటికి ఏమైనా వెళ్ళారేమో అనేసి అక్కడికి వెళ్ళి పిలిస్తే అక్కడ కూడా రాలేదని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ దొడ్డమ్మలు వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు ఊర్లో, వాళ్ళు ఏమైనా ఇంటికి వెళ్ళిందేమో అనుకున్నాను మేడం. ఆ తర్వాత మా మరదలు వాళ్ళ పక్కనే ఉంటున్నారు, మా తమ్ముడు వాళ్ళు. అలా డిస్కషన్ బాబులతోని మామూలుగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో నేను ఆడుకుంటున్నాను. అంటే మామూలుగా వచ్చేస్తారు కదా అనేసి. ఈలోపు మా బ్రదరు డ్యూటీ నుంచి రావడం జరిగింది. మా మరదలు వాటర్ రావట్లేదంటే నేను మా రెండిళ్ళకి ఒకటే ట్యాంక్ మేడం. పైకి వెళ్తే ట్యాంక్ లాక్ చేసింది. ఇదేంటి లాక్ చేసిందని ఓపెన్ చేసేసరికి బాత్రూంలో వాటర్ ఎక్కువ సౌండ్ రావడం వల్ల మా మరదలు వాటర్ పోతుందని అంటే, ఓకే ట్యాప్ ఏదైనా ఇప్పేసి ఉంటారో అందుకు అక్కడ లాక్ చేశారు అనుకొని కిందకి వచ్చేసరికి ఈలోపు మా బ్రదరు వాళ్ళ ఇంటి గేట్కి ఇంటి తాళాలు పెట్టేసి ఉన్నాయి మేడం. ఇంటి తాళాలు ఇక్కడ పెట్టేసి ఉన్నాయి అనుకొని నేను మళ్ళీ తాళాలు తీసి ఓపెన్ చేశాను హౌస్. ఓపెన్ చేయగానే మా మిస్సెస్ వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళింది. అంటే అక్కడి నుంచి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న గిఫ్ట్ లాంటిది ప్లాస్టిక్ బాక్స్ను అతను చెవులు దిందులు తీసుకుని వచ్చి ఇక్కడే పెట్టారు. అంటే నేను ఓకే వచ్చేసారు అనుకున్నాను. ఓపెన్ చేసి చూసేసరికి దిందులు ఉన్నాయి. మళ్ళీ లోపల పెట్టి లాక్ వేసి నేను మామూలుగా బాత్రూంలోకి వెళ్ళేసరికి ట్యాప్ విరిగిపోయింది మేడం. ఓకే ట్యాప్ విరిగిపోయింది పైన, అందుకే అది లాక్ చేశారు, ట్యాప్ కొనడానికి వెళ్ళారేమో అనుకున్నాను మేడం. అనుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళేసరికి వంట చేయలేదు. ఎప్పుడు మా మిస్సెస్ 1:15 అయ్యేసరికి నాకు కాల్ చేస్తుంది రాకపోతే. నాకు కాలేజీలో ఫంక్షన్ అవ్వడం వల్ల మరి నేను ఎక్కువ దృష్టి అంటే ఎప్పుడు ఇలాంటి మా పెళ్ళి ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు ఎదురుపడలేదు మేడం. అయితే అప్పుడు మా బ్రదరును మా మరదలు బావ ఇంట్లో ఏదో తినిద్దాం అంటే అప్పుడు కొంచెం అన్నం తినేసి ఎందుకైనా మంచిది అనేసి మా బ్రదరు నేను గ్రౌండ్కి వెళ్ళాము.
బాబు వేరే గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతుంటాడు, వెళ్తుంటాడు. అక్కడికి వెళ్తే ఎవరు గ్రౌండ్‌లో లేరు. అక్కడి నుంచి బాబు భాష్యం స్కూల్‌లో చదువుతున్నాడు మేడం. అక్కడ స్కూల్‌కి వెళ్ళాం. వెళ్ళి చూస్తే అక్కడ కూడా రాలేదు. రాలేదు అనుకోని నేను మళ్ళీ 2 అయ్యేసరికి ప్రోగ్రామ్‌లో అటెండ్ అవ్వాలనేసి నేను మళ్ళీ వెళ్ళిపోయాను కాలేజ్‌కి మా బ్రదర్‌ని. వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ 3:30 అప్పుడు కొంచెం గ్యాప్ దొరికితే మళ్ళీ మా మిసెస్ వాళ్ళకి కాల్ చేస్తే 3 టైమ్స్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మేడం. మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 4:30 అప్పుడు మా మరదలు గారు ఫోన్ చేశారు. బావ అక్క నాకు మరి దృష్టి లేదు. అంటే వచ్చేసారు అనే ఒక దృష్టిలో అనుకున్నాను. మా బావ అక్కలు ఇంక రాలేదంటే సరే అనేసి నేను 5 అయ్యేసరికి నా డ్యూటీ అయిపోయిన వెంటనే నేను ఇంటికొచ్చాను మేడం. ఇంటికొచ్చిన తర్వాత ఈలోపు ఒక పెళ్లి కార్డ్ పట్టుకొని మా వాళ్ళొచ్చారు. ఆ తర్వాత మా తమ్ముడోళ్ళ పాపని ట్యూషన్‌కి దిగబెట్టి మళ్ళీ గ్రౌండ్‌కెళ్ళాను మేడం. గ్రౌండ్‌కెళ్తే అక్కడ గ్రౌండ్ కాడ బాబు గాని కనబడలేదు. మళ్ళీ అక్కడి నుంచి మా అక్కగారికి ఫోన్ చేశాను. అంటే మా మిసెస్ వాళ్ళ అమ్మగారికి. అక్క ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం నుంచి కనబడట్లేదు అనంటే, సరే అయితే నేను ఇంటికొస్తాను అనేసి ఆవిడ చెప్పేసరికి నేను వచ్చేసరికి ఆవిడ వచ్చి ఉన్నారు. ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ నుంచే వాళ్ళ అన్నయ్య గారు ఆనంద్ గారని అతను కూడా నాకు కాల్ చేశారు. నేను ఆళ్ళకి కాల్ చేసిన తర్వాత నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మేడం. అంటే ఉదయం నుంచి మరి ఎక్కడ ఛార్జింగ్ పెట్టడానికి అవ్వలేదు. నేను మళ్ళీ మా మరదలు గారిని తాళం అడిగి ఓపెన్ చేసి నేను నా ఛార్జర్ చూసేసరికి నా ఛార్జర్ లేదు. ఛార్జర్ లేదేంటి అనుకునేసరికి మళ్ళీ మా మిసెస్ ఛార్జర్ కూడా లేదు. అక్క ఇదేంటి ఛార్జర్స్ లేవు అనేసనంటే ఆవిడ ఇద్దరం ఇంట్లోకొచ్చి బీరువా ఒకసారి తీయు అనంటే నేను బెడ్‌రూమ్‌లోకెళ్ళి బీరువా ఓపెన్ చేశాను మేడం. ఓపెన్ చేసేసరికి మొత్తం గోల్డ్ అంతా అన్నీ ఎంప్టీ బాక్స్‌లో అయిపోయాయి మేడం. మొత్తం 15 తులాలు మేడం. లెక్కేసరికి నాకసల ఏమైందో నాకు అర్థం కాలేదు మేడం. ఆ తర్వాత ఎదురుగా చిన్న కబోర్డ్‌లో ఉంటే అందులోకెళ్తే 5,000 రూపీస్ అందులో లేవు. అక్క ఇంట్లో దొంగలు పడ్డారు. డబ్బులును, బంగారము పట్టుకొని వెళ్ళిపోయారు అక్క అనేసి నేను ఇంట్లో అనేసరికి ఆవిడ మా మరదలు గారిని పిలిచారు. పిలిచిన తర్వాత నేను బయటకొచ్చాక మళ్ళీ మా వదిన గారిని పిలిచాను. పిలిచేసరికి ఆవిడ చుట్టుపక్కల చూడు అనేసరికి నేను అటువైపు అలా చూసుకొని అటు వెళ్ళాను. వెళ్ళేసరికి మా మిసెస్ అక్కడ పడిపోయి ఉన్నారు. నాకు పడిపోయి ఉంటే నేను వెంటనే కిందకి దిగి వెళ్ళి అప్పటికి చనిపోయి ఉన్నారు. అంతే. సార్ అంటే అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా అందరం కూడా ఆలోచించింది ఏంటంటే, దొంగతనం కోసం వచ్చిన దొంగలు స్పందన గారితో పాటు మీ అబ్బాయిని కూడా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. లేదంటే హత్య చేసి అలా అనుకున్నాం. అంటే అసలు ఎక్కడ కూడా ఏ కొసానా కూడా అబ్బాయే ఇలా చేశాడు. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ 10th క్లాస్‌లో 525 మార్కులు వచ్చాయంటే ఎంత కష్టపడి మీరు మోటివేట్ చేసి చదివించారో తెలియంది కాదు. సో, ఇంటి వాతావరణం చూస్తే ఇల్లుని చూసి ఇల్లాలని చూడమంటారు అనేటట్టు అసలు ఎంత నీట్‌గా ఎక్కడ వస్తువు అక్కడ లోపలికొచ్చేసరికి ఒక పాజిటివ్ వైబ్‌తో కూడా ఉంది. కానీ అంత మంచి అబ్బాయి మీరు ఒక్కగానొక కొడుకు. చాలా హోప్స్ పెట్టుకొని పెంచారు. అసలు నమ్మడానికి ఆ రోజు మీకు ఓపిక వచ్చిందా మీ అబ్బాయే ఇలా చేశాడని? మేడం నేను వెంటనే మా మిసెస్ చనిపోయారని తెలిసాక నేను బాబుని కూడా చంపేశారనుకున్నాను మేడం. అనుకున్న తర్వాత నాకసల ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. ఈలోపు ఊర్లో జనము ఆ తర్వాత పోలీసులు వీళ్ళందరూ రావడం జరిగింది. ఒకటి మాత్రం నిజం మేడం. మా బాబయితే మేడం అలాంటోడైతే కాదు మేడం. అంటే నాకు తెలిసినంత వరకు ఆడున్నంత వరకు నాకు ఏ రోజు కూడా ఒక 50 రూపాయలు ఇయ్యి నాన్నని గాని, లేదనంటే ఇది వస్తువు కావాలని ఆళ్ళ ఇంట్లో అల్లరి పెట్టడం గాని, లేదంటే మూడీగా ఉండడం గాని, లేదంటే వాడింటికి కూడా ఇక్కడికి ఎవరు వచ్చేవారు కాదు మేడం ఫ్రెండ్స్ కానీ. అలాగే వీడు కూడా ఎవరితోని వెళ్ళేవాడు కాదు. ఒక్కడే వెళ్ళేవాడు, ఒక్కడే వచ్చేవాడు మేడం. ఆ తర్వాత నెక్స్ట్ అందరు పిల్లలు ఈ డీజేల కాడ డాన్సులు చేయడం గాని, లేదంటే ఒకరితో తగువులు గొడవలు పడడం గాని అలాంటిది ఏం లేదు మేడం.
నాకు తెలిసినంత వరకు. అసలు మీరు చాలా డిసిప్లైన్‌గా పెంచారు. అబ్బాయి కూడా చాలా క్రమశిక్షణగా పెంచారు నా పేరెంట్స్ నన్ను. సో, ఆ క్రమశిక్షణ తట్టుకోలేక ఒక లవ్ వ్యవహారం వల్ల నేనిలా డిసైడ్ అవ్వాల్సొచ్చింది అనేసని అంటున్నారు. సో, అంటే డాన్ అవ్వాలి అనే కోరిక వేరే ఫ్రెండ్‌ని పరిచయం అయిన తర్వాత అది జరిగింది. అది పక్కన అందరూ పెట్టండి. కూడా హ్మ్. మా బాబే డాన్ అవ్వాలని కోరుకున్నాడనేసి అన్ని న్యూస్‌లంట, అన్ని పేపర్‌లంట. హ్మ్. హ్మ్. అది తప్పు మేడం. హ్మ్. వాడు వీడిని వాడలా తయారు చేశాడు మేడం. ఓకే. అది నాకు చాలా బాధగా ఉంది మేడం. యాహ్! అందరూ నా కొడుకే డాన్ అవ్వాలనుకున్నాడు. వీడు డాన్ అవ్వాలని బొంబాయి ఎళ్ళాలనుకున్నాడు. అది తప్పు మేడం. యెస్. యెస్. సార్ అంటే డాన్ అవ్వడం విషయం ఆలోచన పక్కన. అంటే ఆ అబ్బాయికి లేదు. వేరే అబ్బాయి వల్ల ఆలోచనొచ్చింది. తనేదో క్రియేట్ చేశాడు. కానీ ఆల్రెడీ లవ్ వ్యవహారం కారణంగా లవ్ లెటర్ కంపల్సరీగా ఏజ్‌లో ఉండే పిల్లలకి అలాంటివి కామన్ థింగ్స్. యాస్ ఎ పేరెంట్స్‌గా మనం వాళ్ళని అటువైపు డైవర్ట్ చేయడానికి మన ప్రయత్నాలు మనం చేస్తాం. సో, మేడము అది వద్దని ఒక తల్లిగా కంపల్సరీగా ఈ ఏజ్‌లో ఎక్కడ టీనేజ్‌లో వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందా అని మీరవని, నేనవని, మేడమ్ అవ్వని ఎవరైనా సరే చెప్తారు. సో, అది ఆ అమ్మాయితో నాకు రిలేషన్ చెడిపోవడానికి కారణం మా అమ్మే అనేసని అప్పటి నుండి కూడా పగబట్టి ఉన్నాడా? మేడం అది ఏంటంటే ఒకరోజు నాకు వాడి మీద కంప్లెయింట్ అదొకటే మేడం యాహ్! నాకు తెలిసి. హ్మ్. హ్మ్. ఆహ్, వాడు ఏంటంటే ఆహ్, బుక్స్‌లో ఒక లవ్ లెటర్ హ్మ్. దొరికిందని మా మిసెస్ చెప్తే నాకు వెళ్ళాము మేడం. హ్మ్. ఏంటి ఇంటికాడ ఆడిని అడగడం జరిగింది. ఓకే. అడిగితే లేదు నాన్న అది నా బుక్‌లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. కాకపోతే మీరొచ్చి అడగండి అనంటే సరే అనేసి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, లేదమ్మా అది మీ వాడు అనుకున్నాము. కాదు. వేరే అబ్బాయి మీ వాడు బుక్‌లో పెట్టేసాడు అనేసి నాకు చెప్పారు మేడం. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత సారు అప్పుడు ఎగ్జామ్స్ కొంచెం దగ్గరలో ఉన్నాయి. కొంచెం మీరు కేర్ తీసుకోండి. బానే చదువుతున్నాడు. చదువు కోసం మామూలుగా మాట్లాడారు. ఎలా చదువుతున్నాడంటే బానే చదువుతున్నాడు అని చెప్పారు. అప్పటినుంచి నేను ఉదయము వెళ్ళడము, సాయంత్రం తీసుకొని రావడం ఇవన్నీ చేసేవాడిని మేడం. అంతేగాని ఎక్కడ కూడా సార్ అంటే ఒకటి ఈ ఇంట్లోని ఏ ప్లేస్ ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. మీ నలుగురు మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్పితే. సో, అదే సరే అంటే పక్కింటి వాళ్ళు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్. సో, మా అమ్మ భోజనం కోసం ఫోన్ చేసి అంటే ఆకలి అనేసరికి ఎలాంటి కన్నపీగైనా ఆతృతగా పరిగెపెడుతుంది పిల్లలకి అన్నం పెట్టాలని. సో, అమ్మ నాకు ఆకలేస్తుందిరా అనగానే మా మదర్ ఫస్ట్ బాత్రూమ్ దగ్గరికే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తారు అని తినిచ్చిన హింటే కదా! అంటే ఈ హత్యలో ప్లాన్ అంతా కూడా ఆ అబ్బాయి చేతిలో మొత్తం పెట్టాడు. ఇలా అవుతుంది. నువ్వు ఇలా అంతేనా? అంతే మేడం. హ్మ్. ఎందుకంటే ఆ మధ్యని మేము వాడిని వైజాగ్‌లో ఆహ్, మారికవలసలోని భగీరథ చైతన్య స్కూల్‌లో ఆదివారం ముందు ఆదివారం మేము వెళ్ళాం మేడం. ఓకే. వెళ్ళాం రూము అన్నీ సెలెక్ట్ చేసాము. అంతా హ్మ్. ఫీజంతా మాట్లాడుకున్నాం. అప్పుడు మేమేంటంటే ఈ గోల్డ్ కొంత బ్యాంక్‌లో పెట్టి ఫీజు కడదాము అనుకున్నాం ఓకే. మేడం. అది వాడికి తెలుసు బాబుకి. ఆ తర్వాత కూడాను ఆ సార్ కూడా వచ్చి ఎలా ఉంది రూము ఏంటి బానే ఉందనంటే మేము అడిగాం. సార్ బాబు ఉండలేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ స్కూల్ ఉంది కదా! ఓకే. ఇక్కడ షిఫ్ట్ చేయించిద్దాం. మీ డబ్బులకి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. వాడు కూడా చాలా ఫ్రీగానే ఉన్నాడు మేడం. ఆ ముందు రోజు ఆదివారం కూడా మేమందరం 10థ్ క్లాస్ 525 మార్కులు వచ్చేసి మా ఫ్యామిలీ అందరం మాకు బాగా అలవాటు మేడం. అంటే మా ఫ్యామిలీలో ఎవరి పుట్టినరోజైనా మ్యారేజ్ డే అయినా అందరం డాబా పైన కలిసి ఓకే. చిన్న పార్టీలాగా బయట నుంచి ఫుడ్ గాని, లేదా ఇంట్లో ఫుడ్ వండుకొని తింటాం మేడం. మాకలవాటు. అలాగే వాడు కూడా ఆ రోజు ఫుడ్డు బయట నుంచి తెచ్చుకున్నాం. అందరం కలిసి తిన్నాం మేడం. ముందు రోజు వరకు ఉన్నాడు. ఉదయం కోవిల్కెళ్లారు. ఆ తర్వాత అయితే నేను మొన్న అడిగాను మేడం. మొన్న నాకు పోలీసులు వాళ్ళు చూపిస్తే హ్మ్. అడిగాను. హ్మ్. అడిగితే వాడేం చెప్పాడంటే, నాకు అమ్మ కొట్టింది అనేసి అంటూ, ఆ తర్వాత అయితే అమ్మకి నువ్వెందుకు ఫోన్ చేసావంటే, ఆ అబ్బాయి చేయమన్నాడు. అమ్మ ఎక్కడుందో కనుక్కోరా అనేసి అన్నాడని చెప్పాడు మేడం. ఆ తర్వాత ఇదంతా ఏంటంటే, అంతా వాడే చేశాడు అనేసి చెప్పాడు మేడం. హ్మ్. సార్ అంటే సరే బంగారం పట్టుకెళ్ళిపోయి, డబ్బు పట్టుకెళ్ళిపోయి కొన్ని రోజులకి ఎక్కడో వచ్చింది వేరు. కానీ తల్లిని వేరే వాళ్ళు చంపుతున్నా సరే, నా తల్లిని చంపొద్దు, కొట్టేసి వదిలేద్దామని ఎందుకు బాబు ఆ రోజు అక్కడ స్టాప్ చేసినట్టయితే, సరే అమ్మ మీద కోపం ఉంది. ఆ కోపాన్ని తిడతాము. లేదంటే ఆ ఒక్క నిమిషం స్టాప్ చేసినట్టయితే, ఈరోజు ఇప్పుడు మీరు ఒంటరిగా మిగిలిపోయి ఉండేవారు కాదు కదా! సో, బాబుకి ఎందుకు అంటే మీరు మా పిల్లోడని క్రమశిక్షణలో పెట్టడం, మీరొక సాఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తున్నారు నాకైతే ఇక్కడ.
ఒగ్గానొక పిల్లోడు అవ్వడం వల్ల కాస్త ముద్దుగా అది కూడా మంచి పొజిషన్‌లో చూడాలని కానీ బాబు అది అంతా కూడా ఒక టైట్‌గా నన్ను బంధిస్తున్నారు అనే ఫీల్ అయ్యాడంటారా? అంటే మన ప్రేమని అలా అంటే చూసాడా? అంటే మేడం నాకన్నా బాబు మా మిసెస్సే బాగా ఇది మేడం. ఆహ్, నాకైతే అలాంటిది ఎప్పుడు వాళ్ళిద్దరిలో అనిపించలేదు మేడం. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చదువుకో అంతే. కామను, ఏ తినరా పేరెంట్స్ అని అయినా అదే కామను, చెప్తారు. లేకపోతే మాకు బాగా అలవాటు మేడం. మా ఇంట్లో ఎక్కడ వస్తువు తీసిమంటే అక్కడే ఉంటది మేడం యాహ్! వస్తువు. హ్మ్. ఆ తర్వాత కొంచెం బయట నుంచి వచ్చామంటే కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళడం, అందరం కలిసి భోంచేయడం అంతా మాకు ఎప్పటి నుంచి అలవాటు మేడం. కాకపోతే వీళ్ళిద్దరికీ ఏంటంటే జ ఒక తినరా అంటే ఒక 3, 4 సార్లు అనిపించుకునేవాడు మేడం. అంతే. పిల్లలు అంతే తప్ప అందరింట్లో గాని కామన్ అది. అలాగని వాళ్ళిద్దరి మధ్యన అంత తగువడు లేదంటే నేనెప్పుడు కూడా వాళ్ళిద్దరూ మూడీగా ఉండడం అనేది నేనెప్పుడు చూడలేదు మేడం. ఎప్పుడు కూడా సరదాగానే ఉండేవారు. ఇద్దరు కలిసి ఇంట్లో డాన్స్‌లు చేసుకునేవాళ్ళం. అంతా సరదాగానే నిజంగా ఉండేది. ఇదొక అంటే మీకొక బ్యాడ్ డ్రీమ్ మనం అసలెప్పుడు కూడా అనుకోని డ్రీమ్ వల్ల ఈ సంఘటన జరగకుండుంటే బావున్ను. అంటే రోజు వచ్చేసరికి మీ మిసెస్ వెల్కమ్ చెప్పేవారు నవ్వుతూ. ఫుడ్ పెట్టడం గానీ, బాబు గురించే మీ ప్రాణమంతా కూడా బాబు మీద పెట్టుకున్నారు. సో, అలాంటి బాబు కారణంగానే మీకింత ప్రాబ్లమ్ వచ్చిందా? మేడం నేను బాబు వల్ల అంటే నిజానిజాలు దేవుడికి. పోలీసులకి, దేవుడికి తెలియాలి మేడం. హ్మ్. కానీ నేనైతే అంటే నేను మంచోడని నా ఉద్దేశ్యం ఏంటంటే వాడిని పేరాపన అంటే వేరే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆడి బ్యాక్‌గ్రౌండ్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంది మేడం. బాబు క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు వాడు, వీడు పరిచయమయ్యి ఆహ్, వాడు, ఆ వీడు ముందు రోజు ఏమైనా అంటే మీరన్నారు కదా! ఈ 4 తారీఖున హత్య జరిగిన టైం. ముందు రోజు 3 తారీఖున మీ మీద చిరాకు పడ్డం గానీ, మేడం మీద చిరాకు పడ్డం గానీ, లేదంటే ఇంకే దానికైనా సరే గట్టిగా వార్న్ చేయడం గానీ, అరవడం గానీ, అసలేమైనా గమనించారా మార్పనేది? అలాంటిది అసలేం లేదు మేడం. చ నార్మల్‌గానే చ ఉన్నారు. చాలా కామ్‌గా ఉంటాడు మేడం. చాలా కామ్‌గా ఉంటాడు. పిల్లలంటే చాలా ఇష్టం మేడం. మా తమ్ముడు వాళ్ళ 6 నెలల బాబు యాహ్! చాలా చక్కగా ఆడిస్తాడు. ఈద్‌లో కూడా చాలా సరదాగా ఉంటాడు మేడం ఫ్యామిలీతోని అందరితోని. అలాగే ఎక్కడ కూడా ఈ ఈ నాకు మా బాబుని చాలా మందికి ఊర్లో తెలీదు మేడం. అంత దినిగా ఉంటాడు మేడం. సార్ కాకపోతే మీరు వెళ్ళిన తర్వాత ఈ కేస్ డిటెక్షన్ అయిన తర్వాత బాబుని మీరు చూసారు. చూసిన తర్వాత నాన్న అమ్మని ఇలా చేశాను క్షమించని పశ్చాత్తాపంతో మిమ్మల్ని సారీ చెప్పడం గానీ, నాన్న అనవసరంగా ఇలా చేశానని బాధపడడం గమనించారా? అంటే మేడం నేను వెళ్ళేసరికి నేను అడగడం జరిగింది మేడం. జరిగితే ఈ అంత ఇతనే వేరే అబ్బాయి చేశాడని చెప్పాడు మేడం. ఆ అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. వాడు కనీసం ఇది అబద్ధమని గాని, ఇది నిజమని వాడేం చెప్పలేదు మేడం. బాబు చెప్తుంటే. ఆ తర్వాత ఇంకోటేంటంటే నెక్స్ట్ బాబు కూడా అసలు ఆహ్, అంటే బాబు అసలు మాకు వైపు చూడట్లేదు. ఆ తర్వాత బాబు కూడా అదొక మైండ్ అప్‌సెట్‌లో ఉన్నట్టు నాకనిపించింది మేడం. కనీసం అంటే జస్ట్ ప్రేమతో గానీ, జాలితో ఆ! గానీ, అయ్యో నాన్న నువ్వు అలాగేం లేదు మేడం. ఒంటరివైపోయావు. నేనడిగాను. అడిగితే అసల వాడు అంత ఇది కాదు మేడం. అంటే నాకు తెలిసినంత వరకు మేడం. అయితే ఏం జరిగిందనేది మనకు యెస్. తెలీదు యెస్. గానీ తెలీదు. కానీ ఆ నాకు నిమిషం మిమ్మల్ని చూసాక ఆ! ఎమోషన్ ఆ! అవుతారు కదా! అయ్యాడు మేడం. అయ్యారా? అయ్యాడు. కొంచెం ఏడ్చాడు మేడం. ఏడ్చిన తర్వాత ఇలాగ నేను అడిగిన తర్వాత ఇలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ తర్వాత సారోళ్ళు అక్కడికది స్టాప్ చేసి మేము బయటికి వచ్చేసాం. సో, ఏదైతేనేం తెలిసి తెలియని వయసులో చేసిన ఒక చిన్న తప్పిదం అయితే కాదు. ఒక నిర్ణయం క్షణికావేశంలో చేసిన ఒక దారుణ ఘటన వల్ల ఇప్పుడు ఎవరైతే బాలుడి యొక్క ఫాదర్ ఉన్నారో ఒక అనాథగా మిగిలిపోయారు. ఎందుకంటే పంచ ప్రాణాలు కూడా నా కుటుంబమే. ఏ కష్టపడినా, ఏ కష్టమొచ్చినా నా కుటుంబం కోసమే. నేను కష్టపడేది వాళ్ళ కోసమే. వాళ్ళకేదైనా కష్టముంటే తీర్చాల్సింది నేనే. నాకు కష్టమొచ్చినా వాళ్ళే అనే విధంగా ఒక హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నటువంటి కుటుంబంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎందుకంటే అసలు వీళ్ళ పేరు అడిగితేనే కూడా ఆ లోపలుంటారండి. మేము ఎప్పుడు చూడలేదండి అని మాటే వినిపిస్తుంది. అసలు అబ్బాయి గురించి అడిగినా సరే, అసలు అబ్బాయిని కూడా మేము చాలా అరుదుగా చూసాము. ఎప్పుడో ఒక స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తప్పితే అనేసని అలా చెప్తున్నారు. సో, అటువంటి ఫ్యామిలీలో నిజంగా ఒక కలకలం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లైఫ్‌లో మర్చిపోలేనిది
ఇటువైపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామమే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన. ఎందుకంటే మూవీస్‌లో చూస్తున్నాం. అంత కిరాతకంగా అంటే ఇద్దరిలో ఎవరికి ఆలోచన వచ్చినప్పుడు కూడా ముంబై వెళ్ళి డాన్ అవ్వాలి. అదేవిధంగా ప్రేమ వ్యవహారం ఇవన్నీ కలిపి నేను ఇలా చేయవలసి వచ్చిందని తన స్టేట్మెంట్ నిజంగా ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసే ఘటన చెప్పుకోవాలి. సో, ప్రస్తుతం ఎవరైతే మృతి చెందినటువంటి స్పందన ఉన్నారో వారి ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఇది. సో, పాపం బిక్కుబిక్కుమనుకుంటూ ఆ స్పందన గారి యొక్క హస్బెండ్ అయితే మాత్రం ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి అనే విధంగా అయితే బేలగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.